గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఇటీవల ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే అందులో మంత్రి పెట్టుబడుల వివరాలను పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లోని చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అఫిడవిట్లోని వివరాల ప్రకారం అమిత్ షా మొత్తం పెట్టుబడుల విలువ 17.46 కోట్లుగా ఉంది. ఆయన భార్య సోనల్ షా 80 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ 20 కోట్లని తేలింది. అమిత్ షాతో పాటు ఆయన భార్య సోనల్ షా పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. అమిత్ షా పెట్టుబడులలో కొన్ని హిందుస్థాన్ యూనిలివర్ 1.4 కోట్లు, ఎంఆర్ఎఫ్ 1.3, కోల్గేట్ పామోలివ్ 1.1, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ 0.96 కోట్లు, ఏబీబీ ఇండియా 0.7 కోట్లు. సోనల్ షా పెట్టుబడులను కనుక మనం చూస్తే కెనరా బ్యాంక్లో అమిత్ షా దాదాపు 7.25 లక్షల విలువైన షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఆయన భార్య సోనల్ షా 3 కోట్ల విలువైన షేర్లను కలిగి ఉన్నారు. ఇక కరూర్ వైశ్య బ్యాంక్లో 1.9 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీలో 1.8 కోట్ల పెట్టుబడి ఉంది. ఇక లక్ష్మీ మిషన్స్ వర్క్స్లో 1.8 కోట్ల విలువైన షేర్లున్నాయి. ఇక భారతీ ఎయిర్టెల్ కంపెనీలో 1.3 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. అమిత్ షా పోర్ట్ఫోలియోలో ఐటీసీ, విఐపి ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్వెల్, నార్టన్, కెమిన్స్ ఇండియా, నెరోలాక్ పెయింట్స్ వంటి కంపెనీలున్నాయి. హోంమంత్రి బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని స్టాక్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.